నాని ఫ్రమ్ కడప అడుగుతున్నది, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనస్తులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కొందరు. ఇక్కడ అంచె దినములు అనగానే సార్ మరి నేటి కాలంలో దర్శనాలు ఉన్నట్లుగా ఒకవేళ నమ్మశక్యంలో లేకపోతే ఏసన్న గారు, భక్త సింగ్ వీరు దర్శనాలు చూశారుగా, ఇదే నా సందేహం సార్, దీని మీద నాకు వివరించగలరు అని అడుగుతున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనాన్ని ముందు చదువుకొని ముందుకు వెళదాం. అపోస్తుల కార్యములు 17వ వచనం 2వ అధ్యాయం. అంచె దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చదవండి ఇంకా. అంటే అది ఎవరు చెప్పింది? యోవేలు గారు చెప్పింది. ఆ ముగింపులో ఏమంటున్నారు అనేది కూడా మనం చూడాలి. అంటే దాని ప్రారంభం చూద్దాం. 16 వచనం చూద్దాం. దాని ప్రారంభం అంటే ఈ 2వ అధ్యాయంలో పెంతెకొస్తు అనే పండుగ దినాన సందర్భం ఏంటంటే పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. అప్పటికి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, వాళ్ళ మీదకి వచ్చాడు ఆయన. అందరూ భాషలతో మాట్లాడుతున్నారనేది 2వ అధ్యాయం ప్రారంభం నుంచి అపోస్తుల కార్యాలు మనకు కనబడే సందర్భం. దానిని ఉద్దేశించి వీళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఏంటి వీళ్ళు పామరులు కదా, వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అనే ఒక సందేహం వాళ్ళలో ఉత్పన్నమైనప్పుడు దానికి జవాబుగా యోవేలు గారు ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ ఆయన ఎత్తి మాట్లాడుతూ పేరా ప్రారంభం నుంచి చూడండి ఏమన్నాడు. సెకండ్ పేరా ఉంటుంది. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయలోని మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి, నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీళ్ళేదో మత్తు పదార్థాన్ని తీసుకుని వీళ్ళగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అనుకోకండి. ఇంకా జామైనా కాలేదు కదా, ఇప్పుడే కదా ప్రొద్దు పొడిచింది అన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటున్నాడు. చూడండి, అది ఏంటంటే అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు. సందర్భం అది. అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనేది మొదటి పేరాలో ఉంటుంది సందర్భం. ఆయన అగ్ని రూపంలో నాలుకలుగా విభాగింపబడి అందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది అనే పదం ఉంటుంది చూడండి. ఎన్నో వచ్చిన అది 3-4 వచనాలు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3-4 వచనాలు. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడగా వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వాక్శక్తిని ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చిందో అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటున్నాడు. చూడండి, అంటే చాలా భాషలు మాట్లాడేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ రోజు తెలిసింది వాళ్ళు వాడుకలో ఉన్న అరమిక్ లాంగ్వేజ్ కావచ్చు, కానీ హిబ్రూ మాట్లాడుతున్నారు, గ్రీక్ మాట్లాడుతున్నారు, అరబిక్ మాట్లాడుతున్నారు, పర్షియన్ భాష మాట్లాడుతున్నారు. ఆ రోజు భూమి మీద ఎన్ని భాషలు అయితే వారు ఎరుకనున్నాయో తెలిసిన భాషలుగా అన్నిట్లోనూ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి వీళ్ళంతా ఆశ్చర్య ముఖంతో చూస్తున్నారు, ఏంటి ఇలా సంభవించిందని. ఇదేదో వింత కాదు, యోవేలు గారు ప్రవచించారు అని యోవేలు గారు ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఎవరు? పేతురు గారు. అది ఇదే అంటున్నాడు. చూడండి, ఆయన ఈరోజు జరిగిన ఈ సంఘటన, ఈ సందర్భం యోవేలు గారు చెప్పినది అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన కన్ఫర్మ్ చేసి ఏమంటున్నాడు? అంచె దినములు యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలను ప్రవచించెదరు అంటున్నాడు. యవనాలకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, ఆడవాళ్ల మీద కూడా, దాసురాండ్ర మీద కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కుమ్మరిస్తాను నేను, కనుక వాళ్ళు ప్రవచిస్తారు అన్నాడు. అంటే పురుషులే కాదు, స్త్రీలు కూడా ప్రవచన
వరాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. ప్రవక్త్రులుగా ఉంటారు. వాళ్ళు ప్రవక్త్రిగా అంటే ఆడవాళ్ళు, ప్రవచించేవాళ్ళుగా. అదే ఇది మొదటి శతాబ్దంలో అంచెదినములు అనగానే ముందు మనం తెలుసుకున్నాం అనుకోండి. ఏంటి అంచెదినములు? మన యూనివర్సిటీ పిల్లలందరికీ తెలుసు. అంచెదినాలు ఎప్పుడు ప్రారంభమైంది? మన దగ్గర విద్యను అభ్యసించే పిల్లలు, యేసుక్రీస్తు వారు భూమి మీదికి రావటమే అంచె దినాల ప్రారంభం అనేది మనకు తెలుసు. ఎలా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటున్నాడు. చూడండి, ఈ దినముల అంతమందు అంటే కుమారుని ద్వారా మాట్లాడడం దినముల అంతం. అంటే యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడే అంచె దినములు అనే సంగతి మనకి అర్థమైపోయింది కదా, అవునా? అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలమే ప్రపంచానికి అంచె దినాలు ఆరంభమైతే, యోవేలు గారు ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరగాలి? అంచె దినముల యందు అన్నారు. కాబట్టి ఎప్పుడు అంచె దినాలు ప్రారంభమై? యేసుకాలం నుంచే. మరి ఇప్పుడు పెంతెకొస్తేనే పండుగ దినం జరుగుతున్నప్పుడు అది యేసు తర్వాత కాలమా, యేసుకు ముందటి కాలమా? యేసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కాలమే కదా. అంటే యేసు వచ్చిందే అంచె దినాలు అయినప్పుడు, యుగాంతం ముగింపు దినాలు అయినప్పుడు, అవునా? అంచె దినాలు అయినప్పుడు, అంచె దినాల్లో యేసు వచ్చారు, వెళ్ళిపోయారు మాట్లాడి. ఆ తర్వాత ఆయన వెంబడించిన శిష్యులు వారు కూడా ప్రవచిస్తున్నారు. అందులో పేతురు గారు ఉన్నారు. అలాగే అపోస్తుల కార్యాల్లోనే పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా ప్రవచించినట్లుగా మనకి వాక్యంలో కనబడుతుంది. ఎవరు? ఫిలిప్పు కుమార్తెలు అని కనబడుతుంది. చూడండి, 21వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏముంది చూడండి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఫిలిప్పు గారికి ఉన్నారు, వారు ప్రవచించువారు అంటున్నాడు. చూడండి, అంటే ఇందాకట మనకి యోవేలు గారు ప్రవచనంలో ఉన్నట్లుగా ఏమంటున్నాడు? పురుషుల మీదను స్త్రీల మీదను అన్నాడు కదా, యవనస్తుల మీదను యవనరాండ్ర మీదను అన్నాడు, మీ కుమారులను మీ కుమార్తెలను అన్నాడు. చూడండి, ప్రవచించెదరు అంటున్నాడు. చూడండి, దాసుల మీదను దాసురాండ్ర మీదను అంటున్నాడు. చూడండి, మరి దర్శనములు ఎక్కడొచ్చాయి? ఏమంటే దర్శనం ఎక్కడొచ్చింది? పేతురు గారు ఉన్నారు. పేతురు గారి దగ్గర దర్శనం వచ్చిందా? ఎవరిని గురించి దర్శనం వచ్చింది? కొర్నేలును గురించిన దర్శనం. అంటే కొర్నేలు గారి దగ్గరకు పేతురు గారు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఆయనకు చూపించాడు. అప్పటికి వాళ్ళంతా ముసలోళ్ళు. ఏంటి, పేతురు గారు యవన కాలంలో ఉన్న వ్యక్తి ఆయన. అప్పుడు యవనస్తులే వాళ్ళు. అంటే ఇప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, యవ్వనస్తులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు. ఏమండి, ఇవన్నీ వాళ్ళకు వస్తున్నాయంటే ఏంటనమాట? మొదటి శతాబ్ద కాలము, అంచె దినముల ఆరంభ కాలము అని అర్థం. ఏమండి ఎందుకు వాళ్ళకి అంచె దినాల్లో వచ్చాయి? ఎందుకు వాళ్ళకి వచ్చాయంటే, సత్యవాక్యము పరిపూర్ణమైనంత వరకు, సంపూర్ణ సత్యము ప్రజలకు ఎరుగుబడిలోనికి వచ్చినంత వరకు వాళ్ళ యవనస్తులకు దర్శనాలు కలిగాయి, వారు భాషలతో మాట్లాడారు, వాళ్ళకి వృద్ధులు కలలు కన్నారు, ఆ కలల ద్వారా దర్శనాలు, భావాలు. అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇవన్నీ వాక్యమును స్థిరపరచుటకు. వాక్యము ఎప్పుడు స్థిరపరచబడింది? సంపూర్ణ సత్యం ఎప్పుడు వచ్చింది? యేసు తర్వాత. ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి ఎందులోనికి నడిపిస్తారు అని యేసుప్రభు వారు ముందుగా చెప్పారు మనకి. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి, ఎన్నో వచనం? 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అందులో ఏముంది? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అవునా? సర్వసత్యములోనికి అంటే సర్వసత్యములోనికి నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సంపూర్ణం చేసేశాడు? పద్మాస ద్వీపంలో యోహాను గారికి
ఆయన ఇచ్చిన దర్శనము లేదా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇంచుమించు బైబిల్లోని మనకు దొరికిన 66 పుస్తకాల్లో, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు కూడా సంపూర్ణం ఎప్పుడయ్యాయి అంటే ఇంచుమించు 97, 98 ఆ సమయాల్లో రాయబడింది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం రాయబడిన కాలం ఇప్పుడు 90 తర్వాత 100 సంవత్సరాల లోపు రాయబడింది. అంటే ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలో అపోస్తలులు బ్రతుకున్న కాలంలోనే సర్వసత్యము వచ్చేసింది. సర్వసత్యము వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇక నేను మీతో చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాను, ఇక మరలా నేను మీతో ఏవి చెప్పవలసిన అవసరత లేదు. మీరు ఏమైనా గ్రహించాలి అంటే మరలా మీకు దర్శనం కలగదు. మీరు వ్రాయబడిన వాటిని చదవాలి అని పౌలు గారు చెప్పిన క్లారిటీ మనం బైబిల్ నుంచి తెలుసుకోవాలి. ఏంటి ఆ క్లారిటీ? ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ ఆయనకు కలిగిన దర్శనాలను గురించి పౌలు గారు రాస్తూ ఏమంటున్నారు చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం నుంచి ఏమండి, జాగ్రత్తగా చూడండి. చాలా మందికి ఇవి తెలియక ప్రారంభ ఏమంటారు దాన్ని, ఇవి పునాది, ప్రారంభ బేసిక్స్ అంటారు, దీన్ని ఫండమెంటల్స్ అంటారు. ఇవి తెలుసుకోకపోతే మన వాక్యాన్ని అపార్థం చేసుకుంటాం. ప్రాథమికమైన సూత్రాలు ఇవన్నీ కూడా ఇవి మినిమంగా తెలియాలి, క్రైస్తవులకు తెలియాలి. ఏమండి అంటే దర్శనాలు ఇప్పుడు వస్తాయా, ఇప్పుడు కూడా మాట్లాడతారా అనేది ఒక కాంట్రడిక్షన్ ఉంది. కాబట్టి అసలు ఎప్పుడు చెప్పాలి, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? దర్శనాల ద్వారా, కలల ద్వారా, ప్రవచనాల ద్వారా ఏం చేయాలనుకున్నాడు? తన పిల్లలకు తన మనస్సులో ఉన్న భావాలను చెప్పాలి అనుకున్నాడు. చెప్పడానికి మాధ్యమాలే ఏంటి? భాషలు. అలా తండ్రి అనుకున్నది చెప్పడానికే కలలు, దర్శనాలు, వాటి భావాలు. ఎప్పటి వరకు ఉన్నాయి? ఎప్పటి వరకు ఉన్నాయంటే వాక్యము సంపూర్ణంగా రానంత వరకు దేవుడు మధ్యలో వాళ్ళకి చెబుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా, దర్శనాలు ఇవ్వటం ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆడవాళ్ళ ద్వారా ఏమండి జరగబోయేది చెప్పేవాడు ఆయన. ఇక మీదట ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ పౌలు గారు చూడండి, నూతన నిబంధనలో సంపూర్ణ సత్యంలో ఆయన ఏం చెప్తున్నారంటే అదే మనం చదువుతున్న ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు యొక్క మర్మం టోటల్గా ఏదైతే ఉందో, క్రీస్తును గూర్చిన సందేశం, దేవ దర్శనం. ఎందుకంటే మీ వృద్ధులు అందరూ కూడా కుమారులు కుమార్తెలు దర్శనాలు వస్తాయని చెప్పి యోవేల్ గారు అన్నారు కదా, అందులో నేను ఒకడినే, పౌలు గారు కూడా ఒకరు కదా అందులోని. యవ్వనస్తుడు ఆయన అప్పటికి. నాకు దర్శనం వచ్చింది, దేవుడు దర్శనము ద్వారా నాకు తెలియపరిచాడు, నాకు దర్శనము ద్వారా తెలియపరచబడిందనే సంగతిని గూర్చి మీకు సంక్షేపముగా వ్రాసి తిని. నేను నాకు కలిగిన దర్శనాన్ని మీకు వ్రాసాను. మీరేం చేయాలి? చదవండి. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము, దానికి సంబంధించిన పూర్తి వివరణ నాకు ఏదైతే దర్శనం ద్వారా దేవుడు తెలియజేశాడో మీరు గ్రహించుకుంటారు. ఇప్పుడు మీకు దర్శనం వస్తుందా? నాకు ఇచ్చిన దర్శనం రాశాను కాబట్టి అది చదువుకుంటే తెలుసుకుంటారా? ఏమంటున్నాడు అక్కడ? నాకు కలిగిన దర్శనం ద్వారా నాకు కలిగిన ఈ జ్ఞానం, ఆ మాట చదవండి. మీరు మునుపు మీకు ఎన్నో వచ్చిన అది 3-4 వచనాలు మునుపు సంక్షేపముగా మీకు రాశాను నాకు కలిగిన దేవదర్శనం. మీరు దాన్ని చదవండి. ఆ చదివితే దానిని బట్టి ఏదైతే దేవుడు నాకు చెప్పాలనుకున్నాడో ఆ క్రీస్తు మర్మం, దానిని గూర్చిన నాకు కలిగిన ఏదైతే జ్ఞానం, ఉపదేశం వచ్చిందో మీరు గ్రహించుకుంటారు. ఇప్పుడు క్రీస్తు మర్మాన్ని గూర్చిన సంపూర్ణమైన ఉపదేశం మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు దర్శనం కోసం కనిపెట్టాలా, లేదంటే పౌలు గారు రాసిన పత్రికను చదవాలా? పౌలు గారు రాసిన పత్రికను మీరు చదవండి. అప్పుడు పౌలు గారికి ఏ జ్ఞానం అయితే కలిగిందో మీకు కలుగుతుంది. ఇప్పుడు మీరు ఇంకా కనిపెడతారా? దేవుడా నాకు దర్శనం చూపించు, దేవుడా నాకు దర్శనం చూపించు, క్రీస్తు మర్మాన్ని గురించి నాకు దర్శనం అంటే ఇప్పుడు దర్శనం అక్కర్లేదు. ఎప్పటి వరకు దర్శనం కావాలి? క్రీస్తు వాక్యము సంపూర్ణ సత్యం, సర్వసత్యం అన్నాడు కదా. ఆ సర్వసత్యం ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు పూర్తయింది? ఎలా పూర్తయిందని మనం చెప్పొచ్చు అంటే బైబిల్లోని చివరి ప్రకటన గ్రంథం
చివరిగా వ్రాయబడిన పుస్తకం అదే కదా, టైం లైన్ ప్రకారంగా. అందులో ముగింపు వచనాల్లో ఏమి రాశాడో చూడండి. 22వ అధ్యాయం 18వ వచనం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యాలు అంటున్నాడు చూడండి. దర్శనములు ప్రవచిస్తారు, దర్శనాలు కలుగుతాయి. యోవేల్ గారి ప్రవచనం మర్చిపోకండి. ఏమండి, ఏంటా మాట? నేను చదువుతాను చూడండి. అంచె దినములు ఎందును మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు అంటున్నాడు చూడండి. ప్రవచనం ప్రవచనం ప్రవచనం. ఏంటా ప్రవచనం? ఏంటా ప్రవచనం? వాక్యం. వాళ్ళు రాసిందే ప్రవచనాలు. పౌలు గారికి వచ్చిన దర్శనమే రాశారు, పేతురు గారికి వచ్చిన దర్శనమే రాశారు, లోకా గారికి వచ్చిన దర్శనమే రాశారు ఆయన. ఇలా ఎవరికైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించి మనుషుల ద్వారా రాయించాడో వాళ్ళు రాసినవన్నీ కూడా ప్రవచన వాక్యాలు. ఆ ప్రవచన వాక్యాల్లో యోవేలు గారు చెప్పినట్లుగా అంచె దినముల్లో యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మొదటి 100 సంవత్సరాల్లో ఏమండి వ్రాసిన వాటిని ఏమంటున్నాడు చూడండి. చివరికి వచ్చేసరికి ఇక్కడ 18వ వచనంలోని ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములలో వినే ప్రతివానికి నేనేం చెబుతున్నానంటే, ఎవడైనా దీనితో మరలా నాకు దేవుడు దర్శనంలో చూపించాడు అని కలపకూడదు. ఈ గ్రంథములో ఒకవేళ నాకు చూపించాడని అబద్ధం చెబితే, దర్శనంలో చూపించకుండా అబద్ధాన్ని వాళ్ళు చూపిస్తే ఏమన్నాడు? ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళన్నీ వానికి కలుగజేస్తాడంటే అగ్నిగుండం అని అర్థం. మళ్ళా కలపొద్దు అన్నాడు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యాలు ఇది మనకు అక్కరలేదు అని ఏదైనా తీసేస్తే, దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములో ఆ పరిశుద్ధ పట్టణముల్లో ఇక వానికి పాలేదంటే పరలోకంలో వానికి స్వాస్థ్యం లేదని, నరకానికి పంపించేస్తాను, పరలోకానికి రానివ్వను. ఇందులో ఏమన్నాడు? కలపొద్దు, తీయొద్దు అన్నాడు. గ్లాసులో నీరు పొయ్యొద్దు, లోపల తీయొద్దు అన్నాడు. అంటే ఏంటనమాట? గ్లాస్ నిండుగా ఉందని. అవునా? కలపొద్దు తీయొద్దు అంటే సంపూర్ణం అని అర్థం. అంటే ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు వాక్యాన్ని, ప్రవచన గ్రంథాన్ని సంపూర్ణం చేశాడు. ఆ సంపూర్ణం చేసినంత వరకు వీళ్ళు ప్రవచించారు, దర్శనాలు వచ్చాయి, కళలు వచ్చాయి, ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే అది సంపూర్ణమైపోయిందో ఇక ప్రవచనాలతో పని లేదు. అందుకే 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును. అప్పటికి ఇంకా నిలబడలేదు కానీ నిలిచిపోతాయి అని చెబుతున్నాడు చూడండి. అంటే ఈరోజున్న క్రైస్తవ్యం ఏమండి అంతా ఒక దగ్గర నిజంగా నేను గతంలో ఆహ్వానించినట్లుగా కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని అందరం మాట్లాడుతుంటే అందరికీ ప్రామాణిక గ్రంథం అదే. అందులో వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకుంటే అండి ఒక సత్యం దగ్గరికి మనం ఖచ్చితంగా వెళతాం అందరమే. కానీ ఎవరో ఆ ప్రయత్నం చేయటం లేదు. చేస్తేనే కదా నిజం తెలుసుకుంటారు. ఇది ఒకరి మీద ఒకరు పోటీయో ఒకరి మీద ఒకరు ద్వేషంతోనో చెప్పే మాటలు కావు. అందరూ నిజాన్ని గ్రహించాలని చెబుతున్న మాటలు. అందరూ ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి బైబిల్లో ఉన్న సంగతులను వాళ్ళు వివరిస్తే, దేవుడు మనకు బైబిల్ ద్వారా తెలియజేసిన దాన్ని మనం కూడా వివరిస్తే ఏది సత్యము ఏది అబద్ధము అనేది తెలిసిపోతుంది. అప్పుడు ఒకే సత్యాన్ని వాళ్ళు నమ్మడానికి క్రైస్తవ్యం అంతటికి ఆస్కారం ఉంటుంది కదా. ఇది చెయ్యాలి. ఇది జరగకపోవటం వల్లనే ఇప్పటి వరకు ఎవరి బోధలు, రకరకాల అభిప్రాయాలు, మనుషుల్లో ఈ ప్రశ్నలు, ఇవన్నీ ఎందుకు నానికి ఈ ప్రశ్న వచ్చింది కడప నుంచి? కారణం ఏంటంటే నాకు తెలిసి మన స్టూడెంట్ కాడు. మన స్టూడెంట్ అయితే ఇలా మాట్లాడతాడు, సార్ వందనాలు అని అనడం. ఏమండి అడుగుతున్నది బయట వ్యక్తి. లేదంటే ప్రసన్న అన్నయ్య గారికి వందనాలు, నేను పలానా సిబిటియో లేదంటే జేబీఆర్సీయో విద్యార్థిని పలానా ప్రిన్సిపల్ కింద వివరాలు మనకి ఇస్తాడు. అంటే బయట వాళ్ళలో ఈ సందేహాలని మరి ఉత్పన్నం అవుతున్నాయంటే దానికి ఏం చేయాలి? దానికి వివరణ ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఒకలా చెప్తారు, వీళ్ళ దగ్గరికి వస్తే ఒకలా చెప్తారు. ఎందుకు ఏది నిజం అంటే అందరూ ఒక దగ్గర కూర్చుంటే అప్పుడు ఏది నిజం అనేది బయటపడుతుంది. కనుక అది జరిగితే క్షేమం నాన్న. ఇప్పుడు నేను చెప్పిన వాటిని బట్టి 1వ శతాబ్దంలో అంచె దినాలు కాబట్టి దేవుడిచ్చిన ప్రవచనం, యోవేలు ప్రవచనం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేరిపోయింది. అది ఇదే అని పెంతెకొస్తు పండుగ దినాన్ని పేతురు గారి ప్రసంగంతో ఆరంభమైన సందర్భాన్ని యోహాను గారు
ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ చెబుతున్న ఈ మాటలు, ఏది కలపొద్దు తీయొద్దు నాన్న సంపూర్ణమైపోయింది, సర్వసత్యం వచ్చేసిందని యేసుప్రభు ముందుగా చెప్పి వెళ్ళిపోయిన మాట, సర్వసత్యములోనికి నడిపించును అనే మాటను మనం గాని తీసుకుంటే, ఆచరణలోనికి తీసుకుంటే, అప్పుడు మనకొక ఏమర్థం అవుతుంది? సంపూర్ణమైన సత్యం బైబిల్. ఇప్పుడు దర్శనము వస్తుందా? దర్శనాలు అంచె దినములు అన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా అంచె దినాలేనా? ఇప్పుడు అంచె దినాలే. కానీ ఇప్పుడు రావలసిన అవసరం ఏముంది? పౌలు గారు చెప్పేశారు, మాకు వచ్చాయి, పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేశాడు, మేము రాసాము, మీరు చదవండి చాలు, మరలా మీరు దర్శనాల కోసం కనిపెట్టకండి. అలాగే దర్శనాలు ద్వారా ప్రవచన వాక్యాలు రాసిన యోహాను గారు ముగింపులో, ఆయన ఇక చివరి పుస్తకం రాస్తున్నారు, ఇక మీరు ఏం కలపకండి నాయన, మీరు కొత్తగా దర్శనం దేవుడు ఇచ్చాడు, ఇందులో కలపకండి సుమా, దేవుడు తెగుళ్ళు ఇస్తాడు, మీకు ఉన్నది కూడా ఎక్కువైపోయిందని తీసేయకండి, అంటే సంపూర్ణమైంది అనే ఒక హెచ్చరిక కూడా చేసేసాడు ఆయన. మరి ఇంకా మనం దేనికి బయలుపరచాలి? దేవుడు మనకి ఇంకేం బయలుపరుస్తాడు? పోనీ బైబిల్లో లేనివి ఏమైనా కొత్తగా బయలుపరిచాడా? కొత్త సంగతులు మీరేమైనా చెబుతున్నారా? ఏమీ లేదు. ఈరోజు మనుషులు కలుగుతున్న దర్శనాల్లో బైబిల్లో లేనిది కొత్తది ఏముంది? మీరు ఆలోచించండి. నన్ను అడిగితే ఏమీ ఉండదు. అయితే వాళ్ళ ఊహలు, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్, వాళ్ళు అదే భ్రమ, అదే ధ్యాస. ఏమండి, మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తాను అనుకోండి, సడన్గా వాళ్ళు పిలిచినట్టు అనిపిస్తుంది, లేదంటే వాళ్ళ మన కళ్ళల్లో మెదిలినట్టుగా అనిపిస్తుంది, వాళ్ళు వచ్చారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ మాట ఏంటి, ఎక్కడ అనిపించింది ఏంటి అంటాం. ఎందుకు మనకు కలుగుతుంది అది? భ్రమ అంటారు దాన్ని. భ్రమ అంటే నిజంగా మనకు మాట వినబడింది అంటే ఆ వ్యక్తి వచ్చారనా? రాలేదు. మనం ఆ ధ్యాసలో ఉన్నాం కాబట్టి మనకు వినబడినట్లుగా అనుకుంటున్నాం. ఈరోజు చాలా మంది చెప్పే సాక్ష్యాల్లో వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు మనం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అదే ధ్యానం, అదే ధ్యాసతో పడుకున్నప్పుడు వాళ్ళకు ఒక కళ రావచ్చు. ఏంటి ఆ కళ? దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా, గదిలో వెలుగు వచ్చినట్లుగా, దేవుడు వాళ్ళ పేరు పెట్టి పిలిచినట్లుగా, నాయన నువ్వు సేవ కోసం రావా. ఎందుకంటే చాలామంది మాటలు వింటూ ఉంటారు. అదే పిచ్చితో, అదే భక్తితో, వాళ్ళు అదే ధ్యానంతో వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకి అలాంటి కళలు కనే స్వభావం ఉంది. ఏమండి, ఎక్కువగా చాలామంది కళలు వస్తుంటాయి, కొంతమంది కళ్ళే రావు అంటారు. వాళ్ళ యొక్క శరీర తత్వాలను బట్టి, వాళ్ళ యొక్క సైకలాజికల్ కండిషన్లను బట్టి, పర్సన్ టు పర్సన్ అంటే మనిషిని వ్యక్తిని బట్టి వ్యక్తికి తేడా జరుగుతుంటుంది. కాబట్టి మనం వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. వాడు అంటాడు, లేదండి నాకు దర్శనం వచ్చింది అని అంటాడు. అయ్యే దర్శనం అంటే కళ అయ్యా, నీకు వచ్చింది కళ, నేను చూశానండి, దేవుడు నన్ను పిలిచాడండి అంటారు. అవును పిలిచాడు, నువ్వు నిన్ను పిలిచినట్లుగా నువ్వు భావించావు, రాలేదు. ఏమండి, డేజావు అని కొత్తగా వచ్చింది ఒక పదం. డేజావు అంటే ఏంటో తెలుసా అండి? మీలో చాలా మందికి ఈ సందర్భం ఎప్పుడో జరిగినట్టుగా అనిపించిందండి అని అనిపిస్తుంటుంది. మీలో ఎవరికైనా అలాగే అనిపించిందా? ఏమండి, చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంటుందంటే, అవును ఇతను ఇక్కడే కూర్చున్నట్లుగా, నేను ఇక్కడికే వచ్చినట్లుగా, ఇదే సందర్భం మాట్లాడినట్టుగా. ఏది మీలో ఎవరికైనా అనిపిస్తే చేతులు ఎత్తాను చూద్దాం. నేను చూస్తానంటే జనరల్గా మీ మైండ్ సెట్ రీడ్ చేయడానికి నేను చెప్తున్నాను. తప్పేం కాదు అలాగ వస్తే, నాకు కూడా వచ్చింది అలాగా. ఏమండి, ఎత్తారు? ఎంతమంది ఎత్తారు? వెరీ గుడ్. అప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారంటే ఈ స్వభావం, ఈ భావన, ఓకేనా దించేయండి, ఈ భావన చాలా మందిలో ఉంటుంటుంది. అంటే ఎప్పుడో జరిగింది అంటే దీన్ని వీళ్ళు ఎలాగా వక్రీకరించేశారంటే, ఈ డేజావు ఎఫెక్ట్ని ఇంకొక టైం లైన్ ఉందని, ఇంకొక విశ్వం ఉందని, ఆ విశ్వంలో మనలాంటి మనిషి ఉన్నాడని, ఇక్కడ వాళ్ళు అక్కడ ట్విస్ట్ అవుతున్నారని, అక్కడ మైండ్ సెట్ ఇక్కడ ట్విస్ట్ అవుతుందండి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ. ఏమండి, ఈ జరుగుతున్న ఈ టెలిపోర్టేషన్ అని ఇంకా రకరకాల పేర్లు పెట్టేశారండి ఇవన్నీ. నిజానికి అది ఎప్పుడో జరిగినట్లుగా భావన ఏమనిపిస్తుంది తెలుసా? ఎప్పుడో అనుకుందాం. అంటే ఉదాహరణకి మీకు చెప్తారు, ఎక్కడో ఒక అందమైన కొండ, ఏమంటే కొన్ని భావనల్లో, కళల్లో మనకు వచ్చే దర్శనాలు, దర్శనం అంటే అదే కళలండి, కొత్తగా దేవుడు ఇచ్చేది ఏం కాదు. ఏమండి, అక్కడ ఏదో ఒక విచిత్రమైనది మన ఊహల్లో ఉన్నది కళలో ఎప్పుడో మనం చూసాం, మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. మర్చిపోకండి, మన బ్రెయిన్ చూసేది ఏదైనా, చూసేది కళ్ళు కాదు, బ్రెయిన్ చూస్తుంది దేన్నైనా. కళ్ళు కేవలం చూసేదాన్ని రిఫ్లెక్షన్, చూసిన దాన్ని అర్థం ఎలాగైతే మనకు చూపిస్తుందో అలాగే ఈ కళ్ళు బయట చూసిన దాన్ని బ్రెయిన్కి తీసుకెళ్తాయి. ఆ బ్రెయిన్లో ప్రతిదీ రికార్డ్ అయిపోద్దండి, ప్రతిదీ మీ జ్ఞాపకం ఉండకపోవచ్చు అంతే. బ్రెయిన్ అనేది ఈ ప్రపంచంలో సూపర్ కంప్యూటర్ కన్నా చాలా పెద్ద హార్డ్ డిస్క్, అది హార్డ్ డ్రైవ్, అది అన్నీ అందులో సమాచారాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. మనం మర్చిపోవచ్చు, మెజారిటీగా 100% మర్చిపోతాం మనం, ఎక్కడో 10 గుర్తుంటాయి.
10% మాత్రమే గుర్తుంటాయి. అయితే ఈ మర్చిపోయిన 90%లో కళలు కూడా ఉంటాయి సుమా. ఆ కళల్లో ఏదో ఒక ప్రదేశానికి మనం వెళ్ళినట్లుగా, అక్కడ మన వాళ్ళతో సంభాషించినట్లుగా, ఎందుకంటే మనం చూసిన ప్రదేశాలు కదా మన కళలో వస్తాయి ఉంటాయి. అది ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఎప్పుడో 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, కొంతకాలం క్రితం మన కళల్లో వచ్చింది. ఆ కళను మనం వచ్చింది మర్చిపోయాం. బబులోను చక్రవర్తి లాగా కళ కూడా మనం మర్చిపోయాం. మర్చిపోయిన కళ 3 సంవత్సరాల తర్వాత ఉండి బ్రెయిన్లో ఏమవుతుందో తెలుసా అండి? విచిత్రం ఏంటంటే స్పార్క్ అవుతుంటాయి, ఇగ్నైట్ అవుతుంటాయి అవన్నీ. అంటే ఎప్పుడు అది రికార్డ్ అయింది సుమా, చెరిగిపోలేదు, ఇరేజ్ అవ్వలేదు. అది ఇరేజ్ అవ్వలేదని మనం ఎలా చెప్పొచ్చు? దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడో మనం ఒక వ్యక్తిని చూస్తాం, మనం మర్చిపోయాం ఆ వ్యక్తిని. కానీ అతను వచ్చి, ఏమండి నేను గుర్తున్నానంటే, ఎవరండి మీరు అని అడుగుతాం. అరే నేనండి, పలానా సందర్భంలో పలానా రోజు మీరు వచ్చినప్పుడు నాకు ఇప్పుడు గుర్తొచ్చారండి అంటారు. అంటే ఉన్నారా? బ్రెయిన్లో ఉందా? ఉంది, కానీ మనకు గుర్తులేదంతే. ఇది ఎంత వాస్తవమో, మనం కళల్లో చూసిన చాలా సందర్భాలు బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి ఉన్నాయి అవన్నీ. ఇవి ఏమవుతుంటే తెలుసా అండి? ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, అరే ఇది ఇప్పుడు ఎక్కడికప్పుడు నేను వచ్చినట్టున్నాను కదా, ఇక్కడ నేను మాట్లాడినట్టున్నాను కదా, ఇది ఎప్పుడో నీ కళలో వచ్చింది. కళలో వచ్చిందంటే ఆ ఇల్లు నీకు తెలుసు, ఎందుకంటే అది మీ ఇల్లే. ఏమండి? లేదా నీకు తెలిసిన ప్రదేశమే, అందులోని వ్యక్తులు నీకు తెలిసిన వ్యక్తులే, అదే సందర్భం. అంటే ఇది రిఫ్లెక్షన్ అంటారు, రిఫ్లెక్స్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే దాన్ని మనం ఆలోచించేటప్పుడు ఎప్పుడో బ్రెయిన్లో స్టోర్ అయింది, ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఎందుకంటే దేనిని చూసేటప్పుడు మనకు గుర్తొస్తుంది. సైకలాజికల్గా కూడా ఏదైనా ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు ఆ ప్రదేశం ఎప్పుడెప్పుడు మన బ్రెయిన్లో ఉన్నదో అవన్నీ వచ్చేస్తాయి. ఎలా? ఇది కూడా మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే, బైబిల్లో ఈ మధ్యన సాఫ్ట్వేర్లు వచ్చేసిన తర్వాత ఏదైనా ఒక పదం, ఎందుకు అనే పదం కావాలనుకోండి, బైబిల్ ఓపెన్ చేసి ఎందుకు అని కొట్టాం అనుకోండి, ఎక్కడెక్కడ ఎందుకులు ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి లేదా? వచ్చేస్తాయి. అది సెర్చ్ చేసినప్పుడు మనం దొరికేది. అంటే ఇందులో ఉన్నాయి, మీరు ఎందుకని టైప్ చేయగానే ఆ పదం మాత్రమే కనబడుతుంది మీకు. అలాగే బ్రెయిన్లో కూడా హార్డ్ డిస్క్ అని చెప్పాను కదా, ఒక సందర్భం కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఏదైనా రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించినవన్నీ బ్రెయిన్లో గుర్తు చేయగలిగినంత మట్టుకు, మనకు జ్ఞాపక శక్తి ఉన్నంత మట్టుకు అవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు 2వ తరగతికి వెళ్ళామండి ప్లేస్కి, ఏమండి, ఇప్పుడు గుర్తుండదు మనకి. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఈ ప్రదేశం ఎప్పుడూ చూశాను నేను, ఇంకేంటి నీ చిన్నప్పుడు వెళ్ళిన ప్రదేశం అది ఆల్రెడీ రికార్డ్ అయింది నీ చిన్నప్పుడు నీ బ్రెయిన్లో. బుర్రే మారిపోలేదు కదా, మెదడే మారలేదు చిన్నప్పటి నుంచి, అందులో రికార్డ్ అయ్యి ఉంది. కానీ నువ్వు వెళ్ళి చూసేసరికి అప్పుడు అవన్నీ నీ జ్ఞాపకానికి వస్తాయి. అవునవును, అప్పుడు నేను వచ్చేవాడిని, ఇక్కడ కూర్చునేవాడిని, ఇక్కడ ఆడుకునేవాడిని. ఇది ఎంతవరకు వాస్తవమో, ఎలాగైతే ఇందులో నిజాలు ఉన్నాయో, మన బ్రెయిన్ కూడా ఏమండి కొన్నిసార్లు నిద్రావస్థ దశలో కావచ్చు, లేదంటే మేలుకొని ఉన్న దశలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చూస్తున్న విషయాలు, కళలో వస్తున్న విషయాలు ఇవే కళల్లో వస్తుంటాయి. సర్వసాధారణంగా మనిషి ఏదైతే చూస్తాడో అవే ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి కళల్లో. కనుక ఆ కళలో మనం ఊహించిన వ్యక్తులు వచ్చినట్టు, ఏమండి అప్పుడే మాట్లాడుతున్నట్లు, ఇది ఎప్పుడో జరిగినట్లుగా మనకు అనిపిస్తుంటుంది. ఇది దర్శనం, ఇది కళ, ఇదే డేజావు ఎఫెక్ట్ అని వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఇవన్నీ బ్రెయిన్లో స్టోర్ అయిన సమాచారం అంతే. అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రదేశాలు, ఆ వ్యక్తులు మనకన్నీ వచ్చాయి, మన బుర్రలో ఉన్నాయి. అది ఇంకొకసారి మనకి ఏమైందంటే జ్ఞప్తికి రావటం అంటారు దాన్ని, మళ్ళీ జ్ఞాపకానికి రావటం. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఇక్కడ ఇలాగే కూర్చున్నాం, ఇలాగే మాట్లాడడం, ఎప్పుడో జరిగింది సందర్భం అని. కనుక ఇది దర్శనాలు. మనం ఎలాగైతే ఏదో జరగబోయే దేవుడు ముందుగా చూపించేశాడనో డేజావు ఎఫెక్ట్లోని, ఇప్పుడు ఏదో జరిగింది కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చానో, ఇవన్నీ కూడా మూర్ఖమైన వాదనలు అవన్నీ. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేశానని అంటే, కళల రూపంలో, దర్శనాల రూపంలో దేవుడు నాకు వచ్చాడు అని ఒక ట్రాన్స్ అంటారు దాన్ని. అంటే దేవుడు నాకు కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆయన స్వరం విన్నానండి. మీరు వినలేదంటారు ఏంటండి? మీరు ఏ కాలం అందేనో ఆయన స్వరం వినలేదని రెఫరెన్స్ మీరు చూపిస్తున్నారేమో, కానీ పక్కాగా నా బ్రెయిన్కి నాకు తెలుసు, నేను పడుకున్నప్పుడు ఆయన స్వరం నేను విన్నాను, అది మేల్కొనే ఉన్నాను అని అంటారు. కనుక అప్పుడు నువ్వు ఎంత బైబిల్ చూపించినా వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఎలా? వాళ్ళకి డైరెక్ట్గా కళ వచ్చింది కాబట్టి. అందులో పగటి కళలు అంటుంటారు చాలామంది, రాత్రి పడుకున్నప్పుడు వచ్చే కళలు వేరు. పగటి కళలు అంటే ఏంటి? అలా కుర్చీలోనే కూర్చుంటాడు కానీ పెద్దగా నిద్రలోకి వెళ్ళరు, కానీ జస్ట్ 50-50 నిద్రలోకి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేస్తుంటాయి ఇవన్నీ. ఎవరో పిలిచినట్లుగా, వచ్చినట్లుగా, మధ్యాహ్నం పూట ఇవన్నీ జరిగినట్లుగా. ఇవి దర్శనాలు అనుకుంటే ఎలా? కనుక చెప్పేవాళ్ళందరూ కూడా అబద్ధికులను మాత్రం నిర్ధారించకండి.
వాళ్ళు ఆ భావనలో ఉండి వాళ్ళు అంటే దేవుని మీద మైమర్చిపోయి ఉన్నారు. వాళ్ళు ఏదో దేవుడు వస్తాడని, మాట్లాడతాడని, పిలుస్తాడని, ఎందుకంటే ప్రజలందరూ అవేక చెప్తున్నారు కనుక వీళ్ళు అదే ట్రాన్స్లో ఉండటం వలన, ఆ భావనల్లో ఉండటం వలన ఖచ్చితంగా వీళ్ళు అటువంటి వాటిని ఎక్స్పీరియన్స్ అవుతారు. కనుక వాళ్ళు చెప్పడంలో కూడా అన్ని సందర్భాల్లో తప్పులు అబద్ధాలు ఉండవు. ఇది మీరు తెలుసుకోండి. అయితే బిబ్లికల్గా, సత్య ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఇప్పుడు ఆయన వచ్చి ఎవరినైనా పిలుస్తారంటే నిన్నే ఎందుకు పిలిచాడు, మరి మిగతా వాళ్ళు ఎందుకు పిలలేదు? పక్షపాతం ఆయనకి? ఏమండి? ఇలా చాలా బైబిల్లో మనం ఉన్న వాటిని గురించి ఆలోచించుకుంటూ వెళ్తే ఇక చాలా లోతుల్లోనికి వెళ్ళాలి. అంటే దానికి చాలా కౌంటర్లు ఉంటాయి, దానికి చాలా వివరణ బైబిల్ ఇచ్చిన, ఎందుకంటే ప్రతిదానికి బేస్ బైబిల్ ఇచ్చిన వివరణ మనం ఆలోచించాలి తప్ప సొంతగా మనం అనుకోవడానికి ఇవి లేదు. ఇలాంటి భావనలతో ఉంటారు కనుక ప్రతిదాన్ని మనం సులువుగా కొట్టుపాడేయడానికి లేదు. లేదండి వీళ్ళు తప్పు చెప్తున్నారండి, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అయితే అబద్ధకులు కూడా ఉంటారు సుమా. ఈరోజు మోసాలు చేసేవాళ్ళు, గారడీలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మ్యాజిషియన్స్, వాళ్ళంతా కూడా మ్యాజిక్ చేసేవాళ్ళు, కేవలం ప్రజలను భ్రమపరిచేవాళ్ళుగా ఉన్నారు. కనుక ఆ భ్రమలన్నీ కూడా నిజాలుగా నమ్మించే దొంగలు వాళ్ళు. కొంతమంది భ్రమనే నిజంగా అనుకొని జీవించేవాళ్ళు మరి కొంతమంది భక్తులుగా ఉంటూ ఉంటారు. ఏది ఏమైనా, ఎవరి భ్రమ అయినా, ఎవరికి వచ్చిన దర్శనమైనా, కళ అయినా, నిజమైన ప్రవచనమైనా, ఎవరినైనా ఎక్కడ తీసుకురావాలి? బైబిల్ దగ్గర తీసుకురండి. ఇప్పుడు దేవుడికి దర్శనం కొత్త సంగతి ఏం చెప్పాడు చెప్పు? బైబిల్లో లేనిది ఏం చెప్పాడంటే వాళ్ళు ఏం చెప్పడానికి ఏమి ఉండదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి అన్నీని. మీకు దేనికి సంబంధించి కావాలన్నా దేవుడు మనకు అవసరమైనది దేవుడు వ్రాయించి ఈ తరానికి ఇది మనకు ప్రయోజనం అనుకుని దేవుడు మన చేతికి ఇచ్చాడు. అది చాలు. ఇప్పటివరకు లభించిన దాన్ని బట్టి నడుచుకుందాం అని అన్నాడు కదా పౌలు గారు. ఆ మాట అంటే చూడండి, అది కూడా ఎక్కడుందో. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి మనము నడుచుకుందాము అంటాడు. అంటే ఉన్నాయి కదా, దీని ప్రకారంగా నడుచుకోండి. ఇప్పుడు చెప్పలేని వాటిని దేవుడు ఏదో కొత్తగా చెప్పాడు కాబట్టి ఈ విధంగానే చెయ్యండి అని జనాలను ఎందుకు ఒక తప్పుడు విధానంలోనికి నడిపించటం? అలా నడిపించకూడదు. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏం లభించాయి? 27 పుస్తకాల వాక్యం లభించాయి. లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. కొత్తవేవో వస్తాయని ఎదురు చూడడం కన్నా ఉన్నదాని ప్రకారంగా చదువుకొని గ్రహించండి చెప్పేశాడు పౌలు. ఇది కూడా ఆత్మ సంబంధమైన మాటే. కనుక ఇలాంటి మాటలను పరిగణనలో తీసుకొని ఉన్నదాన్ని బట్టి నడుచుకోవడానికి చూడాలి. కానీ దేవుడు నాకు చెప్పలేంది, బైబిల్లో కొత్తగా ఏదో చెప్తాడని ఎదురు చూడడంలో అది కేవలం అమాయకత్వం అని చెప్పాలి. లేదంటే అపవాది మిమ్మల్ని ప్రేరేపించే దుష్టత్వంలోకి నెడుతుందని కూడా చెప్పక తప్పదు. ఓకేనా? కాబట్టి ఈ దర్శనాల యొక్క వివరణ నీకు అర్థమైంది అనుకుంటాను.